దేవాతి దేవునికి నాకు వందనములండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనములు చెల్లించుకుంటున్నానండి. చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంతగా ఈ ఛానల్ని ఆదరించి మీరు బలపడితే అనేక మందిని బలపరుస్తున్నందుకు మీకు ఎంతగానో ప్రభు ఆశీస్సులు ఉంటాయండి. అలాగనే మరొక మాట ప్రభువారు సెలవిచ్చింది మీ ముందుకు తీసుకురావాలని ప్రభువారు చెప్పడం జరిగింది. బ్రదర్ ఎవాంజలిస్ట్ సిస్టర్కి బయలుపరిచారు. నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అంశం ఏంటంటే, కొద్ది దినాల క్రితం ఎవాంజలిస్ట్ సిస్టర్ అన్నగారి బయోగ్రఫీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. మీరు అందరూ ఎంతగానో ఆదరించారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును కాక. ఆ యొక్క వీడియోలో అన్న వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ గురించి కూడా మీరు అనేక విషయాలు విన్నారండి. కొన్ని విషయాలు నాకు తెలిసినంత వాటికి నేను కూడా చెప్పడం జరిగిందండి కొన్ని విషయాలు. అలాగే నా వీడియో ప్రభువారు ఎంతో మహిమకరంగా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. అలాగనే ఇంకా కొన్ని విషయాలు అన్న ద్వారానే తెలుసుకోవాలని ఆశపడ్డామండి. ప్రభువారు చెప్పారు బయోగ్రఫీ 2 కింద తీయమని చెప్పారండి. దానికంటే ముందుగా ఈ ప్రోమో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ బయోగ్రఫీ 2 ద్వారా అన్న నుంచి ఇంకా డెప్త్గా తన లైఫ్లో స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా అనేక విషయాలు అన్న చెప్పడం జరిగిందండి. ఇప్పుడు పరిచర్య కూడా బహుబలంగా విస్తరిస్తుంది. అన్నని ప్రపంచం యొక్క ఉన్నత స్థలం మీద నిలబెట్టి ఆయన పరిచర్య చేసుకోబోతున్నాను అని చెప్పేసి ప్రభువారు మాట్లాడడం జరిగిందండి. ఆయనకి ఇచ్చిన పిలుపు దర్శనాల గురించి, ఆయన నెరవేర్చబోతున్న వాగ్దానాల గురించి, ఆయన ఎదిగిన విధానంను బట్టి దేవుడు ఎంతగా ఆయన హెచ్చించారు, ఆయనతో ప్రభువారు ఏ రీతిగా ఉన్నారు, సహాయకరుడుగా ఉండి ఆయన అంచెలంచెలుగా ఏ రీతిగా హెచ్చించారు అన్నది అన్న చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా మరికొద్ది దినాల్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రీతిగా ప్రభువారు అన్నని హెచ్చించడం జరుగుతుందని ఎంతగానో ఆశీర్వదించారు. దావీదులట ప్రణాళికలు కలిగి ఉండి ఆయన పరిచర్య జరిగిస్తున్నారండి. ఆ యొక్క సేవకుల గురించి కూడా మీ అందరూ కూడా ప్రతి దినం కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డ ద్వారా విస్తారమైన పరిచర్య జరిగించుకోవాలని ప్రభువారు ఆశపడడం జరిగిందండి. నమ్మకంగా నా సేవ చేయని పిలిచారండి. అలాగనే దేవుని మాటకు లోబడ్డారు. ఇప్పటి వరకు కూడా దేవునికి మహిమకరంగా కూడికంత ఈ యొక్క పరిచర్య జరుగుతుందండి. ఇక మీదట కూడా జరగబోతుంది అని చెప్పాను కదండి. ఈ అన్నని ఒక సంఘానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, లేదా ఒక ఊరికి పరిమితం చేయలేదు దేవుడు. ప్రపంచం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టి నా పరిచర్యని ద్వారా జరిగించుకుంటానని ప్రభువారు చెప్పడం జరిగింది. అలాగనే ఈ దినము వరకు కూడా అనేక సంఘంలోకి పిలవడం జరిగిందండి. అలాగనే నర్సీపట్నంలో రీసెంట్గా ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. మరలా ప్రభు కృపని బట్టి దేవుడు అవకాశం మరలా సంఘానికి ఇవ్వడం జరిగింది. ఈ బిడ్డ చాలా చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నారు, మరలా ఈ సంఘానికి తీసుకురండి అని ఆ సంఘం ద్వారా ప్రభువారు వాళ్ళకి ఆలోచన దయచేస్తారండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రీతిగా అన్నని ప్రభువారు వాడుకుంటున్నారు అనేది. బయోగ్రఫీ 2 ఈ యొక్క వీడియో కూడా మరికొద్ది దినాల్లో మీ ముందుకు మేము తీసుకువస్తామండి. ప్రభువారు సమస్తము సిద్ధం చేశారు. అన్న యొక్క పరిచర్య గురించి, అన్న యొక్క యూట్యూబ్ పరిచర్య గురించి కూడా మీరు భారం కలిగి ప్రార్థించాలని మేము కోరుకుంటున్నామండి. ఇది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.